మంచి సంబంధాలు సాధారణంగా నిజాయితీ, నమ్మకం, గౌరవం మొదలగు వాటితో కూడి ఉంటాయి. ఉచిత సలహాలు పొందటం కన్నా మీకు నచ్చిన విధంగా మంచి బాటలో సాగండి. కష్టాన్ని, అలాగే నష్టాన్ని, సుఖాన్ని అన్నిటినీ ఆహ్వానించి విజయాలను పొందండి. పని బాధాకరమైతే జీవితం బానిసత్వం, అదే ఇష్టమైన పని అయితే జీవితమే స్వర్గం. ఎవరి భవిష్యత్తుకి వారే విధాతలు. సో ముందుకు ధైర్యంగా సాగిపో. ఇంతటి పొడవైన రాత్రి అయినా పొద్దు పొడవాల్సిందే. నీలోని విశ్వాసాన్ని కోల్పోకు. లక్ష్యాలను చేరటానికి సరైన దిశా నిర్దేశం మన సమస్య, కానీ సమయం కాదు. అందరూ సమానంగా 24 గంటలనే పొందుతున్నాం కదూ. లక్ష్యాలను ఏర్పరచుకోవటం అనేది ఒక శక్తివంతమైన సాధనం మరియు ప్రక్రియ మిమ్మలను ప్రేరేపించడానికి. అందరిలో మంచి చూడటం నీ బలహీనత అయితే ప్రపంచంలో నీ అంత బలమైన వాడు వేరొకరు లేరు. నేనెవరితో పోటీ చేయలేదు, కానీ నేను చేసే పనులన్నీ శ్రేష్టమైనవిగా ఉండాలని శ్రమిస్తున్నాను. నీ ఆశయాలను నువ్వే కట్టుకో, లేకుంటే ఎవరో ఒకరు తమ కలలను నెరవేర్చటానికి నిన్ను పనిలో చచ్చుకుంటాడు. పని లేకుండా కూర్చున్నప్పుడు భవిష్యత్తు గురించి భయం మనల్ని అవరరిస్తుంది. అయితే వాటిని కృషితో అధిగమించవచ్చు. కోపం, అసూయ, ద్వేషం, అహంకారం ఉన్నవారు ఎన్ని ఆశయాలు ఉన్నా సాధించలేరేమో, కానీ ప్రేమ, అనురాగం, ఆప్యాయత, మమకారం, ఇతరుల పట్ల గౌరవం, మంచి మనసుతో అర్థం చేసుకునే చక్కటి మనసు కలిగిన వారు మాత్రం తప్పక విజయాన్ని సొంతం చేసుకుంటారు. మీ మనస్సును సానుకూలమైన ఆలోచనలతో నింపినప్పుడు మీ జీవితంలోకి గొప్ప విషయాలు ఆకర్షింపబడతాయి. నీ పదాలను ఎన్నుకోగాని కంఠధ్వని కాదు, వర్షం పువ్వులను పూయిస్తుంది, పిడుగు కాదు గదా. అదృష్టంతో పైకి వచ్చిన వాడు చెట్టు ఎక్కటం మాత్రమే తెలిసి ఉంటుంది. అదే స్వయం కృషితో పైకి వచ్చిన వాడికి చెట్టు ఎక్కటం, దిగటం తెలిసి ఉంటుంది. మొదటి వాడు ఎప్పుడు పడిపోతానేమో అనే భయంతో ఉంటే, రెండో వాడు పడినా పైకెక్కగలను అనే ధైర్యంతో ఉంటాడు. అది అదృష్టానికి, స్వయం కృషికి తేడా. మనం బాగుండాలి అనుకునేవాడు సీరియస్ గా మాట్లాడతాడు. మనల్ని మోసం చేసేవాడు మాత్రం ఎప్పుడు నవ్వుతూనే మాట్లాడతాడు. సూటిగా మాట్లాడే వాళ్ళకి శత్రువులు ఎక్కువ, మాయ మాటలు చెప్పే వారికి మిత్రులు ఎక్కువ. రేపు నీవేమవుతావో అనేది ఈ రోజు చేసే పనులతో మొదలవుతుంది. స్వయం కృషి, ఆత్మవిశ్వాసం మానవుడి మనుగడకు అత్యంత ఆవశ్యకాలు. విజ్ఞానం, నిరంతరమైన ఆలోచన, నిర్విరామ కృషి ఏ మనిషినైనా ఉన్నత శిఖరాలకు చేరుస్తాయి. అదృష్టం అనే మాటలు పక్కకు పెట్టి స్వశక్తిపై ఆధారపడండి. శ్రేష్టత, ధర, క్రమశిక్షణ, నిర్లక్ష్యం యొక్క వెల నిరాశ.